వీడియోలో నేను జావా స్క్రిప్ట్లోని కన్సోల్లో యూజ్ చేసే డిఫరెంట్ మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం ఇప్పటి వరకు ఓన్లీ కన్సోల్ డాట్ లాగ్ అని మాత్రమే యూజ్ చేస్తాం. అంటే లాగ్ అనే ఒక మెథడ్నే యూజ్ చేస్తాం. అది కాకుండా మనకి చాలా మెథడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటంటే కన్సోల్ డాట్ లాగ్, కన్సోల్ డాట్ ఇన్ఫో, వార్న్, ఎర్రర్, టేబుల్, క్లియర్, ఎసెట్, కౌంట్, కౌంటర్ రీసెట్, టైమ్ లాగ్, టైమ్ ఎండ్, గ్రూప్ ఎండ్. ఇవన్నీ మెథడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క పర్పస్ కోసం యూజ్ చేస్తారు. బ్రౌజర్ లో ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేసినా మనకి ఆ వెబ్ పేజ్ కి రిలేటెడ్ గా ఒక కన్సోల్ ట్యాబ్ అనేది వస్తుంది. అది ఎలా అంటే మనం Ctrl+Shift+I ప్రెస్ చేసినా వస్తుంది. లేకపోతే మన వెబ్ పేజ్ లో రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ కన్సోల్ అనే ట్యాబ్ వస్తుంది. ఈ కన్సోల్ అనేది ఒక్కొక్క ట్యాబ్ కి సెపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో ట్యాబ్ యూజ్ చేస్తే ఆ కన్సోల్ వేరు, ఈ కన్సోల్ వేరు. సో ఇక్కడ కూడా మనకు ఒక కన్సోల్ అనేది వస్తుంది. ప్రతి ట్యాబ్ కి డిఫరెంట్ కన్సోల్స్ అనేవి ఉంటాయి. ఈ కన్సోల్లో మనం ఏమేం చేయొచ్చు ఆ మెథడ్స్ ని యూజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ అనేది ఆల్రెడీ చూసేసాం, బట్ ఒకసారి దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏదన్నా ఇన్ఫర్మేషన్, ఏదన్నా ఒక మెసేజ్ కన్సోల్లో డిస్ప్లే అవ్వడానికి యూజ్ అవుతుంది. సో లాగ్ మెథడ్ అని. సో ఆ కన్సోల్ లాగ్ అనే మెథడ్ లో ఏమైతే కొటేషన్స్ లో రాస్తామో అది స్ట్రింగ్. ఇక్కడ మనం వేరియబుల్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక వేరియబుల్ ని తీసుకుని యూజ్డ్ అనే ఒక వాల్యూ రాశాను. ఇప్పుడు నేను కామా పెట్టి ఎస్ అని రాస్తున్నా. అంటే ఏంటి, ఈ స్ట్రింగ్ తర్వాత ఎస్ అనే వేరియబుల్ లో ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది కన్సోల్లో. సో లాగ్ మెథడ్ యూజ్డ్ అని వచ్చింది. సో ఇక్కడ ఈ లాగ్ అనేది మనం ఏదైనా మెసేజ్ ని కన్సోల్లో డిస్ప్లే చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే కన్సోల్ డాట్ ఇన్ఫో. రెండింటికి డిఫరెన్స్ ఏమీ ఉండదు. కన్సోల్ డాట్ లాగ్ అనేది డెవలప్మెంట్ టైంలో యూజ్ చేస్తారు. ఓన్లీ డెవలపరు ఏదైనా పర్టికులర్ ప్లేస్ లో ఆ వేరియబుల్ వాల్యూ కానీ అక్కడ ఏమన్నా ఫంక్షనాలిటీ అనేది సరిగ్గా జరగకపోయినా ఆ ప్లేస్ లో ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీని కానీ వేరియబుల్ని కానీ లేదన్నా ఇంకేదైనా ప్రింట్ చేసుకోవడానికి కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేస్తారు. కన్సోల్ డాట్ ఇన్ఫో అనేది మన వెబ్ పేజ్ ఏ యూజర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అప్పుడు యూజర్ కి డిస్ప్లే అవ్వాలి అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ కన్సోల్ లో డిస్ప్లే చేయాలి అని అనుకుంటే అప్పుడు ఇన్ఫో మెథడ్ యూజ్ చేస్తారు. జనరల్ గా ఈ కన్సోల్ డాట్ లాగ్ అనేది డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ఈ మెథడ్స్ ఏవి ఉండవు. ఓన్లీ ఇన్ఫో మెథడే యూజర్ కి ఏమైనా మెసేజ్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే కన్సోల్ డాట్ వార్న్. ఈ ఇన్ఫో అనేది జస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి. ఒకవేళ లాగ్ లో ఏమన్నా డిస్ప్లే చేయాలి అని అనుకుంటే వార్నింగ్స్ అలాంటివి, అప్పుడు మనం ఈ వార్న్ అనేది యూజ్ చేయాలి. వార్న్ అనేది ఇవ్వడం ద్వారా మనకి బ్యాక్గ్రౌండ్ సమ్ ఆరెంజ్ షేడ్ లో వస్తుంది. ఈ ట్రయాంగిల్ సింబల్ వచ్చి వార్నింగ్ సింబల్ వస్తుంది ఇది. నెక్స్ట్ కన్సోల్ డాట్ ఎర్రర్. ఈ ఎర్రర్ అనేది యూజర్ కి చేసే ఆపరేషన్ ద్వారా ఏదైనా ఎర్రర్ వస్తే అప్పుడు మనం లాగ్ లో ఎర్రర్ ని డిస్ప్లే చేయాలి అని అంటే ఎర్రర్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. కన్సోల్ డాట్ ఎర్రర్. రెడ్ కలర్ లో టెక్స్ట్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కూడా రెడ్ గా వస్తుంది ఎర్రర్ మెసేజ్ కి. నెక్స్ట్ ఏంటంటే కన్సోల్ డాట్ టేబుల్. కన్సోల్ డాట్ టేబుల్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే యారేని కానీ ఆబ్జెక్ట్ ని కానీ టేబుల్ ఫామ్ లో డిస్ప్లే చేయాలి అని అంటే టేబుల్ అనే మెథడ్ యూజ్ అవుతుంది. టేబుల్ అనే మెథడ్ లో మనం యారేని కానీ ఒక ఆబ్జెక్ట్ ని కానీ, యారే అంటే ఏంటి, స్క్వేర్ బ్రాకెట్స్ లో ఉండాలి, ఒక్కొక్క ఎలిమెంట్ కి మధ్య సెపరేషన్ కామా అనేది ఉండాలి. ఈ టేబుల్ లోపల మనం యారే నేమ్ అయినా ఇవ్వచ్చు, డైరెక్ట్ గా ఇక్కడే యారే అయినా ఇవ్వచ్చు. అంటే ఈ స్ట్రక్చర్ అనేది ఉంది అంటే అది యారే. స్క్వేర్ బ్రాకెట్స్ ఉండి అందులో ఒక్కొక్క ఎలిమెంట్ కి మధ్య కామా అని ఉంటే అది యారే. సో దీన్ని ఒక వేరియబుల్ లో స్టోర్ చేసి అక్కడ వేరియబుల్ నేమ్ అయినా ఇవ్వచ్చు. ఒక టేబులర్ ఫామ్ లో వచ్చింది. ఫస్ట్ కాలం లో హెడ్డింగ్ ఏముంది, ఇండెక్స్ అని ఉంది. సెకండ్ కాలం లో హెడ్డింగ్ ఏముంది, వాల్యూ అని ఉంది. అంటే మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి వాల్యూస్ అనే కాలం లో వస్తాయి. ఆ ఎలిమెంట్ యొక్క ఆ వాల్యూ యొక్క ఇండెక్స్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ దగ్గర ఉంటే 0 ఇండెక్స్ దగ్గర ఉంటుంది. సో 0 ఇండెక్స్ దగ్గర వాల్యూ XYZ, 1 అనే ఇండెక్స్ దగ్గర వాల్యూ ABC ఇలా వస్తుంది అనమాట. సో యారేని మనం ఒక స్ట్రక్చర్డ్ ఫామ్ లో మనం డిస్ప్లే చేయాలి అని అంటే కన్సోల్ డాట్ టేబుల్ అనే మెథడ్ ని యూజ్ చేయాలి. సో ఇదే విధంగా మనం ఆబ్జెక్ట్ ని కూడా యూజ్ చేయొచ్చు. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనకి యారేలో ఓన్లీ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ ని స్టోర్ చేస్తాం. అదే ఆబ్జెక్ట్ లో కలెక్షన్ ఆఫ్ కీ అండ్ వాల్యూని స్టోర్ చేస్తాం. సో ఇక్కడ నేను నేమ్ ఇస్తున్నా,
XYZ అని ఇస్తున్నా, ఏజ్ ఇస్తున్నా, 26 ఇస్తున్నా, ప్లేస్ బెంగళూరు అని ఇస్తున్నా. ఇది ఆబ్జెక్ట్ అని మనం ఎలా చెప్తామని అంటే, మనకి కర్లీ బ్రేస్ లో ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఆ ఒక్కొక్క ఎలిమెంట్ ఎలా ఉండాలి అంటే కీ, కాలన్, వాల్యూ. కీ అంటే ఏంటి? ఈ వాల్యూ అనేది ఏంటో చెప్పేదే కీ. ఇక్కడ XYZ వాల్యూ ఉంది కదా, అది ఏంటి అని అంటే నేమ్. ఇక్కడ 26 ఉంది కదా, అది ఏంటి అంటే ఏజ్. ఇక్కడ మనం ఏ వేరియబుల్స్ అయినా ఇచ్చుకోవచ్చు. జస్ట్ మనం అదేంటో చెప్పడానికే ఇక్కడ మనం ఈ కీని యూజ్ చేస్తాం. యారోలో అయితే ఇండెక్సెస్ ఉంటాయి, అదే ఈ ఆబ్జెక్ట్లో అయితే కీస్ ఉంటాయి. సో యారేలో ఇండెక్సెస్ ఎలాగో ఆబ్జెక్ట్లో కీస్ కూడా సేమ్ పర్పసెస్ కోసమే. సో ఇప్పుడు మనం చూద్దాము ఇది ఎలా డిస్ప్లే అవుతుందో. సో ఇప్పుడు మనకి ఏమైంది? సో ఇప్పుడు నేను యారేను కూడా డిస్ప్లే చేస్తాను ఇందాక చేసినట్టుగానే. సో యారేని ఆబ్జెక్ట్ని రెండింటిని డిస్ప్లే చేస్తున్నా. సో ఇది యారే, ఇది ఆబ్జెక్ట్. సో యారేలో ఇండెక్సెస్ ఏమున్నాయి? 0, 1, 2 అలా ఉన్నాయి. అదే ఆబ్జెక్ట్లో ఏమున్నాయి ఇండెక్సెస్? వాటి యొక్క కీస్ ఉన్నాయి. సో ఈ వాల్యూకి రిలేటెడ్గా ఉన్న కీ దాని ఇండెక్స్ అవుతుంది, ఈ వాల్యూకి రిలేటెడ్గా ఉన్న కీ దాని ఇండెక్స్ అవుతుంది. సో ఏజ్ అనే కీకి వాల్యూ 26, ప్లేస్ అనే కీకి వాల్యూ బెంగళూరు, నేమ్ అనే కీకి వాల్యూ XYZ. అదేవిధంగా యారేలో 0 అనే ఇండెక్స్ దగ్గర వాల్యూ ఇలా. సో యారేకి ఆబ్జెక్ట్కి అదే డిఫరెన్స్. యారేలో ఇండెక్సెస్ కీస్ అవుతాయి, మనం మార్చడం అనేది కుదరదు. సో ఇది కన్సోల్ డాట్ టేబుల్ అనే మెథడ్. నెక్స్ట్ కన్సోల్ డాట్ క్లియర్. ఈ కన్సోల్ డాట్ క్లియర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు దాకా మనకి కన్సోల్లో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసేస్తుంది. సో ఇక్కడ మనం ఈ జావా స్క్రిప్ట్ని మొత్తం, ఈ జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ మొత్తాన్ని మనం ఈ కన్సోల్లో రన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను కన్సోల్లో సేమ్ జావా స్క్రిప్ట్ కోడ్ ఈ మొత్తం ఎంత కావాలంటే అంత రాసుకోవచ్చు, కాకపోతే అది టెంపరీ. సో ఇక్కడ నేను క్లియర్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకు క్లియర్ చేస్తున్నా అంటే, ఇప్పుడు వరకు మనకి పైన ఆల్రెడీ చాలా డిస్ప్లే అయి ఉన్నాయి కదా, ఇప్పుడు నేను క్లియర్ అనే మెథడ్ ఇక్కడ యూజ్ చేస్తే సో ఇక్కడ మనకి పైన ఉన్నవన్నీ క్లియర్ అయిపోతాయి, జస్ట్ ఎంటీ కన్సోల్ అనేది ఉంటుంది. సో కన్సోల్ వాజ్ క్లియర్డ్ అనే మెసేజ్ వచ్చింది. సో ఇది క్లియర్ మెథడ్. కన్సోల్ డాట్ అసెట్. ఈ అసెట్ అనేది ఎందుకంటే, మనం ఈ అసెట్ అనే మెథడ్కి ఒక వేరియబుల్ని ఒక కండిషన్ని పాస్ చేసి ఆ కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు యూజర్కి కన్సోల్లో ఏమైనా డిస్ప్లే చెయ్యాలి అని అంటే ఈ అసెట్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. సో ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక కండిషన్ రాయాలి, ఆ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఆ కండిషన్ తర్వాత మనం రాసేది ఏదైతే ఉంటుందో మెసేజ్ అది యూజర్కి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ కండిషన్ అనేది ఏ ఫామ్లో అయినా రాసుకోవచ్చు. ఇక్కడ నేను 10 <5 అని ఇస్తున్నా. సో దీని తర్వాత కామా పెట్టి ఇక్కడ మనం మెసేజ్ రాయాలి. ఆ మెసేజ్ వేరియబుల్లో ఉండొచ్చు, దేంట్లోనైనా ఉండొచ్చు. సో ఇక్కడ కండిషన్ ఫాల్స్ అని రాస్తున్నా. సో ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు మాత్రమే ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను రన్ చేస్తే మనకు అది డిస్ప్లే అవ్వదు, ఎందుకంటే 10 <5 అనే కండిషన్ ట్రూ కాబట్టి. ఇప్పుడు నేను 10 < 15 అని ఇస్తున్నా. అప్పుడు ఏంటి, 10 అనేది 15 కన్నా పెద్దది కాదు కదా, ఆ కండిషన్ ఫాల్స్ అయిందిగా, అప్పుడు మనకి ఆ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అది కూడా రెడ్ కలర్లోనే వస్తుంది. అసర్షన్ ఫెయిల్డ్, మనం అప్లై చేసిన కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఆ మెసేజ్ అనేది మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఒక పర్టికులర్ మెసేజ్ యూజర్కి డిస్ప్లే అవ్వాలి అని అనుకుంటే మనం అసెట్ అనే మెథడ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ కన్సోల్ డాట్ కౌంట్. ఈ కౌంట్ అనే మెథడ్ ఏం చేస్తుంది అని అంటే, మనం ఆ మెథడ్ని ఎన్నిసార్లు కాల్ చేసామో దాని వాల్యూని డిస్ప్లే చేస్తుంది. సో ఇప్పుడు నేను కన్సోల్ డాట్ కౌంట్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుందంటే 1 అని ప్రింట్ అవుతుంది. ఎందుకు, ఇక్కడ మన ఈ కౌంట్ అనే మెథడ్ని ఫస్ట్ టైం కాల్ చేసాం. ఇప్పుడు నేను ఇంకోసారి కాల్ చేస్తున్నా.
ఇప్పుడు మనకి ఏమైంది 2 అని ప్రింట్ అయింది. ఇక్కడ మనకి డిఫాల్ట్ అని చెప్పి కాలన్ వచ్చి 1 అని వస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ ఈ కౌంట్ అనే మెథడ్లో మనం ఏదన్నా ఒక టెక్స్ట్ రాస్తే సేమ్ ఆ టెక్స్ట్ వచ్చి కాలన్ వచ్చి ఆ కౌంట్ మెథడ్ ఎన్నోసారి కాల్ అయిందో ఆ లైన్లో అప్పుడు మనకి వస్తుంది అనమాట. సో కాల్డ్ అని ఇచ్చాను. ఇప్పుడు మనకి కాల్డ్ అనే ఒక టెక్స్ట్ డిస్ప్లే అయ్యి ఫస్ట్ టైం కాల్డ్, సెకండ్ టైం కాల్డ్ అలా వచ్చింది. సో జనరల్గా ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనకి ఒకవేళ ఒక పర్టికులర్ ఆపరేషన్ అనేది ఎన్నిసార్లు జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటే ఆపరేషన్ జరిగిన ప్రతి చోట మనం కౌంట్ అనే మెథడ్ని యూజ్ చేసినట్టయితే మనకి అది ఎన్నిసార్లు జరిగిందో తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ఒక వైల్ లూప్ని యూజ్ చేస్తున్నా. వైల్ సపోజ్ నేను యూజర్ దగ్గర నుంచి ఒక ఇన్పుట్ని తీసుకోవాలనుకుంటున్నా. సో దాన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నా. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక నెంబర్ని స్టోర్ చేస్తున్నా. సో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి అని అంటే మనం జావా స్క్రిప్ట్లో ప్రాంప్ట్ అనే మెథడ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. సో దీన్ని నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి. యాక్చువల్గా ప్రాంప్ట్ అనే మెథడ్ మనకి యూజర్ ఏం ఎంటర్ చేసినా స్ట్రింగ్ ఫామ్లో వస్తుంది. దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేయాలి అని అంటే డైరెక్ట్గా ఇక్కడ ప్లస్ ఇచ్చినా అది ఇంటీజర్గా కన్వర్ట్ అవుతుంది, లేకపోతే పార్సింట్ అనే మెథడ్ని యూజ్ చేసినా అవుతుంది. ఇప్పుడు నేను వైల్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 10 యూజరు ఇచ్చిన వాల్యూ 10 అయ్యేంత వరకు ఈ లూప్ రన్ అవ్వాలి అని అనుకున్నా. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 10 అంటే యూజర్ ఎప్పుడైతే 10 ఇస్తాడో అప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది, అప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే యూజర్ 10 ఇచ్చేంత వరకు నేను ఏం చేస్తానంటే ఎంటర్ 10 అని ఇస్తున్నా. ఒకవేళ యూజర్ 10 ఇస్తే అప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోవడానికి మనం కండిషన్ అనేది రాస్తుంది. ఒకవేళ 10 ఇవ్వకపోతే అప్పుడు మనం ఏం చేయాలి, ఎంటర్ 10 అని చెప్పి మళ్ళీ యూజర్ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవాలి కదా ఇన్పుట్, యూజర్ని 10 ఇమ్మని. సో మళ్ళీ ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి యూజర్ ఎన్నోసారి 10 అనే వాల్యూని ఇచ్చాడో మనకి తెలియాలి అని అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనకి తెలియదు, ఒక కౌంటర్ని పెట్టుకోవాలి. కౌంటర్ అనే ఒక వేరియబుల్ని తీసుకుని ఆ వేరియబుల్ని ప్రతిసారి లూప్లో ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సో అలా కాకుండా ఇప్పుడు నేను రన్ చేస్తున్నా. ఇప్పుడు మనకి 7 ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది, ఎంటర్ ఏ నెంబర్. సో ఇక్కడ మనకి అదేవిధంగా ఎంటర్ 10 అని కూడా కన్సోల్లో ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను 10 ఇస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుంది, సో ఆ వైల్ లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు యూజర్ ఎన్నోసారి 10 అనే నెంబర్ని ఇచ్చాడో అప్పుడు దాన్ని మనం డిస్ప్లే తెలుసుకోవాలి అని అనుకుంటే నేనేం చేస్తా, వైల్ లూప్లో ప్రతిసారి వైల్ లూప్కి వెళ్ళిన ప్రతిసారి కౌంట్ అనే మెథడ్ని యూజ్ చేస్తున్నా. సో కాల్డ్ అనే వేరియబుల్ని యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి యూజర్ ఎన్నోసారి 10 ఇచ్చాడో మనకి కౌంట్ అనే మెథడ్ యొక్క వాల్యూని బట్టి మనకి తెలుస్తుంది. ఇప్పుడు నేను 7 ఇస్తున్నా, మళ్ళీ 8 ఇస్తున్నా, ఇప్పుడు 10 ఇస్తున్నా. అంటే 2 సార్లు ఇచ్చాను, ఇది 3వసారి కరెక్ట్ అయింది. సో ఈ థర్డ్ టైము మనకి లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి, అంటే ఈ కాల్డ్ అనేది వైల్ లూప్లోకి ఎన్నిసార్లు వెళ్ళింది, 2 సార్లే వెళ్ళింది. సో 3వసారి యూజరు 10 ఎంటర్ చేయడం ద్వారా దీని లోపలికి రాలేదు. సో థర్డ్ టైము యూజరు సక్సెస్ఫుల్గా 10 ఎంటర్ చేశాడు అని దాని మీనింగ్. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఈ కౌంట్ అనే మెథడ్ ద్వారా. ఈ కౌంటర్ రీసెట్ అనేది ఎందుకంటే ఇప్పుడు కన్సోల్లో నేను కౌంట్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నా. సో దీని వాల్యూ ఏమొస్తుంది, 1 అని వచ్చింది.
ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ఆ మెథడ్ని మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఇస్తున్నా, జస్ట్ ఆ టెక్స్ట్ ఏమి ఇవ్వకపోతే అక్కడ డిఫాల్ట్ అని వచ్చి నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది ఎన్నోసారి కాల్ చేస్తాము. సో మళ్ళీ సేమ్ సో ఇప్పుడు మనకి ఏమైందంటే ఈ కౌంట్ అనే మెథడ్కి ఏదైనా ఒక పర్టికులర్ ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నామంటే ఆ పర్టికులర్ ఆర్గ్యుమెంట్ డిఫరెంట్ అయితే ఆ పర్టికులర్ ఆర్గ్యుమెంట్తో కౌంట్ అనే మెథడ్ ఎన్నోసారి కాల్ చేసామో దాని వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ టైం కౌంట్ అనే మెథడ్లో ఏం ఆర్గ్యుమెంట్ పాస్ చేయలేదు, అందుకు డిఫాల్ట్ 1 అని చూపించింది. అదే నెక్స్ట్ టైం కాల్డ్ అనే ఆర్గ్యుమెంట్తో కౌంట్ మెథడ్ని కాల్ చేసినప్పుడు కాల్డ్ 1 అని, అంటే ఇంతకు ముందు ఫస్ట్ టైం కాల్ చేసింది కానీ అక్కడ ఆర్గ్యుమెంట్ ఏమీ పాస్ చేయలేదు. సో ఇక్కడ కాల్డ్ అనే ఆర్గ్యుమెంట్తో కౌంట్ అనేది ఫస్ట్ టైం కాల్ చేస్తాం, మళ్ళీ కాల్డ్ అనే ఆర్గ్యుమెంట్తో కౌంట్ అనేది సెకండ్ టైం కాల్ చేస్తాం, మళ్ళీ ఇంకోసారి కాల్డ్ ఇస్తే థర్డ్ టైం. సో ఇప్పుడు నాకు మళ్ళీసారి కాల్డ్ అని పాస్ చేసినా మనకి ఫస్ట్ టైమే రావాలి అని అనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే రీసెట్ చేయాలి. సో కన్సోల్ డాట్ కౌంటర్ రీసెట్ అనే మెథడ్ని యూజ్ చేసి సేమ్ ఈ మెథడ్లో కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. సో కాల్డ్ అనే ఆర్గ్యుమెంట్ని మళ్ళీ పాస్ చేస్తే నెక్స్ట్ టైం మనకి కాల్డ్ అని ఇస్తే అప్పుడు మళ్ళీ ఫస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఎప్పుడైతే ఇస్తామో కౌంటర్ వాల్యూ అనేది 0కి సెట్ అవుతుంది, రీసెట్ అవుతుంది. సో కన్సోల్ డాట్ టైం చూద్దాము. టైం ఏంటంటే మనం ఈ పర్టికులర్ ఆపరేషన్ చేయడానికి ఎంత టైం తీసుకుంది అని మనకి తెలియాలి అని అనుకుంటే ఇప్పుడు మనకి యూజరు ఇక్కడ ఒక పర్టికులర్ వైల్ లూప్ జరిగింది కదా, ఈ పర్టికులర్ వైల్ లూప్ జరగడానికి ఎంత టైం తీసుకుంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు నేను కన్సోల్ డాట్ టైం అని సెట్ చేస్తున్నా. ఇక్కడ ఏ ఆర్గ్యుమెంట్ అయితే పాస్ చేస్తున్నామో సో ఈ కన్సోల్ డాట్ టైం అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక పర్టికులర్ ఆపరేషన్ జరగడానికి ఎంత టైం తీసుకుందో మనం తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కన్సోల్ డాట్ టైంని యూజ్ చేయాలి. టైం ఎండ్ని అంటే ఆ ఆపరేషన్ అయ్యాక కూడా ఈ టైం ఎండ్ యూజ్ చేస్తేనే మనకి అప్పుడు ఈ టైం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందో ఆ టైం కాడి నుంచి ఈ ఎండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో అక్కడ ఎంత టైం పట్టిందో తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం వైల్ లూప్కి స్టార్ట్ ముందు ఈ కన్సోల్ డాట్ టైం అని చెప్పి లూప్ టైం అని ఇచ్చాము, మళ్ళీ ఈ వైల్ లూప్ అయ్యేకి ఇస్తే కన్సోల్ డాట్ టైం ఎండ్ అనే ఒక మెథడ్ని ఇచ్చి దాంట్లోకి కూడా మనం సేమ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఏమి ఇచ్చాము, లూప్ టైం ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలి. అంటే ఆ వేరియబుల్తో మనం టైంని అక్కడ స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఆ వేరియబుల్ టైంని ఇక్కడ మనం ఎండ్ చేయాలి. సెట్ అయిన టైంని ఎండ్ చేస్తున్నప్పుడు ఎంత టైం పట్టిందో తెలుసుకోవాలి అని అనుకుంటే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ టైం అనేది స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఇక్కడ ఎందుకు ఎండ్ చేసాము, వైల్ లూప్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ స్టెప్ నుంచి ఈ పర్టికులర్ స్టెప్ రావడానికి ఎంత టైం పట్టిందో మనకు ఇప్పుడు తెలుస్తుంది. సో 8 ఇస్తున్నా ఫస్ట్, నెక్స్ట్ 10 ఇచ్చేస్తున్నా డైరెక్ట్గా. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, లూప్ టైం. సో లూప్ అనేది రన్ అవ్వడానికి ఇక్కడ మనకి 3972 మిల్లీ సెకండ్స్ అనేది పట్టింది. ఇప్పుడు నేను మళ్ళీ రిఫ్రెష్ చేసి ఫస్ట్ టైం 10 ఇచ్చేస్తున్నా. ఇప్పుడు మనకి ఏమైంది 0.00, అంటే ఫస్ట్ టైం ఇచ్చేసాం కాబట్టి లూప్ అనేది ఒకసారి రన్ అయింది కాబట్టి అంటే మనకి యాక్చువల్గా లూప్ అనేది ఒక్కసారి కూడా రన్ అవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఎక్స్ అనేది ఫస్ట్ టైమే 10 ఇచ్చాం కాబట్టి లూప్ నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చేస్తుంది. అంటే ఈ స్టెప్ జరిగి ఇక్కడికి రావడానికి 0.00 మిల్లీ సెకండ్స్, 0.008 మిల్లీ సెకండ్స్. సో ఈ కన్సోల్ డాట్ టైంని ఒక పర్టికులర్ లైన్లో స్టార్ట్ చేయాలి మనం.
ఏ పర్టికులర్ టాస్క్కి టైం తెలియాలి అనుకుంటున్నామో ఆ టాస్క్ ముందు కన్సోల్ డాట్ టైం అని ఇచ్చి దాంట్లో ఒక వాల్యూని పాస్ చేయాలి. ఆ టాస్క్ అయిపోయినాక కూడా మళ్ళీ ఆ సేమ్ వాల్యూ స్ట్రింగ్లో ఏదైతే ఇచ్చామో ఇక్కడ టైం ఎండ్లో కూడా మనం సేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్సోల్ డాట్ టైం లాగ్. సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసి అప్పుడు చెప్తాను. టైం లాగ్ సో ఈ టైం లాగ్ కూడా సేమ్ లూప్ టైం అనే వాల్యూనే ఇస్తున్నాం. సో టైంకి టైం ఎండ్కి ఏదైతే ఇచ్చానో లూప్ టైం అని దీనికి కూడా సేమ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం చూద్దామా ఏం వాల్యూ వస్తుందో టైం లాగ్కి. సో మళ్ళీ రిఫ్రెష్ చేసి మళ్ళీ ఇస్తున్నా. సో ఇప్పుడు 10 ఇస్తున్నా. 10 ఇస్తే లూప్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఏమైంది అంటే ఎక్కడైతే మనం ఈ కన్సోల్ డాట్ టైం యూజ్ చేస్తామో అక్కడి నుంచి ఈ స్టెప్కి వచ్చేటప్పటికి ఎంత టైం పట్టిందో ఈ కన్సోల్ డాట్ టైం లాగ్ అనేది చూపిస్తుంది. కన్సోల్ డాట్ టైం ఎక్కడైతే రాసామో ఆ స్టెప్ నుంచి ఈ స్టెప్కి రావడానికి ఎంత టైం పట్టింది. ఇలా లూప్లో ప్రతిసారి మనం ఆ స్టెప్ను కూడా రాస్తున్నామంటే ఈ స్టెప్కి వచ్చేటప్పటికి ఎంత టైం పట్టిందో మనకి కన్సోల్లో డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ టైం లూప్ సెట్ చేసిన తర్వాత లూప్లోకి ఒకసారి వెళ్ళేటప్పటికి 0.38, మళ్ళీ సెకండ్ టైం లూప్ వచ్చేటప్పటికి 3906 సెకండ్స్ అయింది. మళ్ళీ థర్డ్ టైం లూప్లోకి వచ్చేటప్పటికి 8136 ఇలా వచ్చింది. నెక్స్ట్ కన్సోల్ డాట్ గ్రూప్ ఎండ్. ఈ గ్రూప్ ఎండ్ అనేవి ఎందుకంటే మనం డిస్ప్లే చేసే మెసేజెస్ అనేవి గ్రూప్స్ వైజ్ ఉండాలి అని అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చూసాక అర్థమవుతుంది. సో ఇక్కడ నేను గ్రూప్ 1 అనే ఒక మెసేజ్ ఇస్తున్నా. సో ఈ గ్రూప్ 1లో మళ్ళీ ఒక గ్రూప్ 1 లాగ్ 1 అని ఇస్తున్నా. మళ్ళీ ఆ గ్రూప్ 1లోనే గ్రూప్ 1 లాగ్ 2 అని ఇంకో మెసేజ్ ఇస్తున్నా. అంటే గ్రూప్ 1లో ఇది సెకండ్ లాగ్ మెసేజ్ అని జస్ట్ శాంపుల్కి ఇస్తున్నా. సో ఇదంతా ఈ గ్రూప్కి సంబంధించింది. ఇప్పుడు నేను ఈ గ్రూప్ 1లో ఈ 3 లాగ్సే ఉండాలి. అప్పుడు మనకి తర్వాతది ఆ గ్రూప్కి సంబంధించింది కాదు అని అనుకుంటే గ్రూప్ ఎండ్ అని ఇంకొకటి ఉంటుంది, దాన్ని ఇవ్వాలి. ఈ రెండు మనం కలిపి యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను సేమ్ ఇదే ఇంకొకసారి కాపీ చేసి గ్రూప్ 2కి ఇస్తున్నా. ఇక్కడ మనం ఏదైనా ఒక హెడ్డింగ్ ఇచ్చుకోవచ్చు దానికి రిలేటెడ్గా. నేను జస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 అని ఇస్తున్నా. సో గ్రూప్ 2లో ఫస్ట్ లాగ్, గ్రూప్ 2లో సెకండ్ లాగ్, గ్రూప్ 2లో థర్డ్ లాగ్. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తే మనకి ఒక సెక్షన్ వైజ్ ఉంటాయి. గ్రూప్ 1లో ఒక మెసేజెస్ అన్ని ఒక పర్టికులర్ సెక్షన్, గ్రూప్ 2లో మెసేజెస్ అన్ని ఒక పర్టికులర్ సెక్షన్. సో ఇక్కడ గ్రూప్ 1 స్టార్ట్ అయింది. ఆ గ్రూప్ 1లో ఉన్నవన్నీ దానికి ఇండెంటేషన్ అంటే స్పేస్ ఇచ్చి ఇలా వస్తాయి. మళ్ళీ ఆ గ్రూప్ ఎప్పుడైతే ఎండ్ అయిందో మళ్ళీ నార్మల్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ గ్రూప్ స్టార్ట్ చేసాం. ఆ గ్రూప్లో ఉన్నవన్నీ సేమ్ ఇలా ఒక ఇండెంటేషన్ ప్రకారం వస్తాయి. అంటే ఇండెంటేషన్ అంటే ఏంటంటే దీనికి ఉన్న గ్యాప్ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ కన్సోల్ లెఫ్ట్ సైడ్ నుంచి ఈ పర్టికులర్ లైన్ స్టార్ట్ అవడానికి వచ్చే గ్యాప్ అనేది ఈ గ్రూప్కి సేమ్ ఉంటుంది. సో ఇవి కన్సోల్లో యూజ్ చేసే మెథడ్స్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.